ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అనేక మంది జీవితాల్లో చేదు వ్యాధి వలన చేదు ఎలా అంటారా? యెషయా గ్రంథం 38:17 మీరు చదివినట్లయితే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను. జాగ్రత్తగా వినాలి. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను. ఇది ఇంగ్లీష్ భాషలో చాలా అద్భుతంగా ఉంది. బిహోల్డ్ ఫర్ పీస్ ఐ హ్యాడ్ గ్రేట్ బెటర్నెస్. వింటున్నారా? బిహోల్డ్ ఫర్ పీస్ ఐ హ్యాడ్ గ్రేట్ బెటర్నెస్ అని ఉన్నది ఇంగ్లీష్లో. దీనికి తెలుగు తర్జుమాకు పొంతన లేదు. ఇక్కడ ఉన్నదానికి తెలుగు తర్జుమాకి అసలు సంబంధం లేదనమాట. ఏదో ఉంటే ఏదో తర్జుమా చేసేసారు. తమిళము తర్జుమా మీదనే ఆధారపడి రచయిత రాసినటువంటి మాటలు ఇవి. వింటున్నారా? తమిళము తర్జుమా మీదనే ఆధారపడి రచయిత రాసి ఇచ్చారు కాబట్టి మనకిది ఇంగ్లీష్ మాటల్ని అనుసరించి రాస్తున్నారు అనువాదకర్త. ఇక్కడ రాజగు హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత రచించినటువంటి విశేషాల్లో వ్యాధి వలన చేదు అనేటువంటి అంశము ప్రస్తావిస్తూ ఉన్నాడు. గమనించాలి. యెషయా 38:9 వ్యాధి వలన చేదు. వ్యాధి మిక్కుటమైన ఆయాసముగాను, ప్రార్థన వలన కలిగిన స్వస్థత నెమ్మదిగాను పేర్కొనబడేటియు ఆసక్తికరంగా ఉన్నది. వింటున్నారా? వ్యాధి వలన మిక్కటమైన ఆయాసముగాను, ప్రార్థన వలన కలిగినటువంటి స్వస్థత నెమ్మదిగాను. హల్లెలూయా. వ్యాధి వలన ఆయాసం, ప్రార్థన వలన స్వస్థత నెమ్మది. వ్యాధి వలన మిక్కటమైన ఆయాసం, ప్రార్థన వలన స్వస్థత నెమ్మది. ఇక్కడ యెషయా గ్రంథం 38:2-3 మనం చదివితే జాగ్రత్తగా గమనించాలి. నేను ఇంత విషయాలు చాలా స్పష్టంగా స్లోగా మీకు అర్థవంతంగా చెప్తున్నాను. ఎందుకనంటే దాటిపోనివద్దు, మీ మనసును మీ హృదయాన్ని దాటిపోనివద్దు, భద్రం చేసుకోండి ఇవన్నీ కూడాను. యెషయా గ్రంథం 38:2-3 మనం చదివినట్లయితే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, హిజ్కియా చేసిన ప్రార్థన మారాను మొదటి జలముగా చేసిన సందర్భాన్ని, దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. హిజ్కియా గారు చేసిన ప్రార్థన మారాను మొదటి జలముగా చేసిన సందర్భాన్ని, దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మీ దేవుడని యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే నేను నిర్గమకాండం 15:26 ఈ యొక్క మాటలు లిఖించబడ్డాయి. చాలా జాగ్రత్తగా వినాలి. అద్భుతమైనటువంటి సమయంలో మీరున్నారు. అవును, మన దేవుడు తాను చేసినటువంటి నిబంధన ప్రకారము సమస్తాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుని నిబంధనను అనుసరించి చేసిన ప్రార్థనగా ఉన్నది. సహోదరులారా, స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారులారా, యేసే మన పరిహారి అని మనం ఒప్పుకోలు చేస్తూ ఉండగా
మనకు పరిహారం చేయుటకై తన ప్రాణాన్ని దారబోసినటువంటి యేసుక్రీస్తు ఖచ్చితంగా మనలను స్వస్థతను స్వతంత్రించుకోవటానికి సహాయపడతాడు. ఆమేన్. వ్యాధి వలన వచ్చేటువంటి చేదునకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వ్యాధి వలన ఎందుకని చేదు మనకు వస్తుందంటే కొన్ని కారణాలు చూద్దాం మనం. అయినను రాజు అయినటువంటి హిజ్కియా వలె దేవుని నిబంధనలను అనుసరించి నడుచుచు వ్యాధి సంభవించినప్పుడు ప్రార్థించినట్లయితే ప్రభు స్వస్థతను మీరు అనుభవిస్తారు. మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది. మారా అనగా చేదు మధురమైనదిగా మార్చుటకు ఏం చేయాలి మనం? మన జీవితంలో ఉన్న మారా మధురంగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి అని మీరు ఆలోచన చేసినట్లయితే ఒక 5 విషయాలు మీ మధ్యకు నేను తీసుకొని వస్తాను. మారా మధురమైనదిగా మార్చుటకు మనం ఏం చేయాలి అంటే, నెంబర్ 1, ప్రకృతి యొక్క నియమాలను అతిక్రమించినప్పుడు వ్యాధి మన మీద దాడి చేస్తూ ఉన్నది. వింటున్నారా? ప్రకృతి యొక్క నియమాలను అతిక్రమించినప్పుడు వ్యాధి మన మీద దాడి చేస్తూ ఉన్నది. మన శరీరము బలహీనమైంది. వర్షంలో తడిచినప్పుడు జలుబు చేస్తుంది, చలి జ్వరం వస్తుంది అని మనకు తెలుసు. వర్షంలో తడిస్తే కోల్డ్ చేస్తుంది అనే విషయం నీకు తెలిసి కూడా మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి వస్తుంది. అర్థమైందా? ప్రకృతి నియమాలను అతిక్రమించినప్పుడు వర్షంలో తడవకూడదని నీకు తెలుసు, తడిసినా పర్వాలేదని నువ్వు ముందుకెళ్తే జలుబు వస్తుంది. అంటే ప్రకృతి నియమాన్ని నువ్వు ఏం చేసావు? అతిక్రమించావు. కాబట్టి వ్యాధి నీ మీద దాడి చేసింది. వింటున్నారా? సహజంగా వృద్ధులకు బలహీనత వస్తుంది. అంటే వయసు పెరిగే కొలిది బలహీనమైపోతారు. అలాగే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ ఉండగా శుభ్రం లేకపోతే ఈగలు దోమలు వస్తాయి కదా, అవి వచ్చి ఏం చేస్తాయి? మన ఆహారం మీద వాళ్తాయి, లేకపోతే దోమలు వచ్చి కొడతాయి మనల్ని. కొన్ని వ్యాధులు వస్తాయి. ఇవి ఎలా వచ్చాయి అంటే ప్రకృతి ప్రభావం వల్ల. ప్రకృతి నియమాన్ని నువ్వు పాటించలేదు కాబట్టి. నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, లేదు. నీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, చేయలేదు. ఇవి చేయలేదు కాబట్టే ప్రకృతి యొక్క నియమాలను అతిక్రమించావు కాబట్టి వ్యాధి నీ మీద దాడి చేసింది. అర్థమవుతుందా? మారా అనగా చేదును మధురమైనదిగా మార్చుకోవటానికి నువ్వేం చేయాలి అంటే ప్రకృతి యొక్క నియమాలను అతిక్రమించకూడదు. ఓకే. 2వది, పాపం వలన వ్యాధులు వస్తూ ఉన్నాయి. పాపం వలన వ్యాధి ఎలాగ వస్తుంది అంటే శరీరేచ్ఛలను నెరవేర్చగోరి విచ్చలవిడిగా జీవించే వారికి కుదిరని రోగాలు సంభవిస్తూ ఉన్నాయి. అంటే బాగా త్రాగుతాడు, తాగేటువంటి వాడు ఇష్టానుసారంగా జీవించటం, సుఖభోగాలు, మరి సుఖభోగాలను అనుభవించేటువంటి వారు, ఎక్కువగా త్రాగేటువంటి వారు, మరి ఈ యొక్క శరీరానుసారమైనటువంటి కోరికలు, అంతే కదా. తాగినోడికి తినాలనిపిస్తుంది, లేకపోతే తప్పు చేయాలనిపిస్తుంది, ఇష్టానుసారంగా జీవిస్తారు, సుఖభోగాలు, కామాతృతకు బానిసలైపోతారు. ఇలా జీవించడం వలన పలు రకాల వ్యాధులు వస్తూ ఉంటుంటాయి. అది ఎవరో కారణం? సైతానా, దేవుడా? కాదు, పాపం. కొంతమంది అయితే తమ యొక్క ఆలోచన సరళలో అపవాదికి చోటిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ కోపము, మండిపడటం, అసూయ, విశ్వచూపుచూ నింపబడినటువంటి వైఖరి, తుదకు రక్తపోటు అంటే బీపీ ఎక్కువైతే గుండెపోటు, గుండె బలహీనత. గమనించాలి ప్రియులరా, యవన కాలంలో తెగించి పాపంలో మునిగి తేలుతున్నటువంటి వారు ఉన్నారు. యవన కాలంలో తెగించి పాపంలో మునిగి తేలుతున్నటువంటి వారు ఉన్నారు. తర్వాత కాలంలో దాని ఫలితాన్ని బట్టి బాధతో కేకలు వేయట బాధాకరం. అటువారి జీవితం చేదుతో నిండిపోయింది.
అయినా సరే వారు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి యథార్థంగా పశ్చాత్తాపపడి, తండ్రి నా పాపాలన్నీ క్షమించుము దేవా, నీ రక్తంలో నన్ను కడిగినందుకు వందనాలు యేసయ్యా అని అడిగితే, 1 యోహాను 1:7 ప్రకారం యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మిమ్మల్ని శుద్ధినిగా చేస్తుంది. పాపాలను క్షమించబడినప్పుడు దోషారోపణ చేసేటువంటి మనసాక్షి తొలగిపోతుంది. మీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తూ ఉన్నది. ఆమేన్. మూడవదిగా మనం చూసినట్లయితే, వ్యాధులు సాతాను ద్వారా వచ్చుచున్నాయి. వారిని ప్రభువు దొంగ అని చెప్పి సంబోధించాడు. దొంగతనము హత్య చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడని యోహాను 10:10లో మనం చదువుతూ ఉన్నాం. మన ఆరోగ్యము, బలము, ఆర్థిక వనరులను సైతానుగాడు దొంగిలిస్తూ ఉన్నాడు. 18 సంవత్సరాల కాలము అబ్రహాము కుమార్తెని సాతాను బంధించి ఉన్నాడు. లూకాసు వార్త 13:16లో ఆమె నడుము వంగిన స్థితిలో ఉన్నది. బలహీనపరచు దెయ్యం అనగా ఆత్మ ఆమెను పట్టి ఉండెను. బలహీనపరచు దెయ్యము అనగా బలహీనపరచు ఆత్మ అనగా సైతానుగాడు ఆమెను పట్టి ఉన్నాడు. లూకాసు వార్త 13:11లో చూడొచ్చు మీరు. వింటున్నారా? భూమి మీద జీవిస్తూ ఉండగా ప్రభువు చేయుచున్నటువంటి విడుదల, స్వస్థత కార్యక్రమం ఎంతో గొప్పది. మూగవైన చెవిటి దెయ్యమా అని మూగా చెవిటి వాని గద్దించాడు మార్కు 9:25లో. కొందరిలో సోది చెప్పేటువంటి ఆత్మ ఉన్నది. అవి ఎటువంటి ఆత్మ అయినా సరే యేసుక్రీస్తు యొద్ద నిలవనేరవు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 1 యోహాను 3:8 మనం చూస్తూ ఉన్నాం. అవును, వ్యాధిని తెచ్చేటువంటి సైతానుగాడు తలను యేసుక్రీస్తు చిరువలో చితకొట్టేశాడు, మనకు జయమిచ్చేసేసాడు. ఆమేన్. అర్థమైందా? పాపం వల్ల వచ్చే జీతమే వ్యాధులు వస్తున్నాయి. పాపం వల్ల వ్యాధులు వస్తూ ఉన్నాయి. కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే దాన్ని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. గమనించాల, ప్రకృతి నియమాన్ని అతిక్రమించడం వల్ల వ్యాధులు వస్తూ ఉన్నాయి. పాపం చేయటం వల్ల వ్యాధులు వస్తూ ఉన్నాయి. నెంబర్ 3, సైతానుగాడి ద్వారా వ్యాధులు వస్తూ ఉన్నాయి. నెంబర్ 4, శాపములను బట్టి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి ఎలీషా పనివాడైనటువంటి గెహజీ ధనాపేక్ష గలవాడై నయమాను వెంట పరిగెత్తుకుని వెళ్ళి అబద్ధాలాడి వెండి మరియు కొన్ని దుస్తులు తెచ్చుకున్నాడు. వాటిని దాచిపెట్టాడు. దాచిపెట్టినప్పుడు వచ్చాడు. దాచిపెట్టినప్పుడు కూడా కాదు, అడ్డదారిలో సంపాదించుకోవటానికి పూనుకున్నాడు గెహజీ. ఆ అడ్డదారిలో సంపాదించడానికి పూనుకున్న గెహజీ మీదకి, అతని సంతతి మీదకి కుష్ఠరోగం అనేటువంటి శాపం వచ్చింది. 2 రాజులు 5:27 చదువుకోండి. దైవజనుడైనటువంటి మోసేకు విరోధంగా మాట్లాడిన మిరియాము కూడా కుష్ఠరోగం. సంఖ్యాకాండం 12:9 చూడొచ్చు. అయినా కానీ మోసే విజ్ఞాపనను బట్టి ఆమెకు స్వస్థత లభించింది. ఆమేన్. అర్థమైందా? 5వ కారణం, దేవుడు తన నామమును మహిమపరచుటకు వ్యాధిని అనుమతిస్తూ ఉన్నాడు. వింటున్నారా? గుడ్డివానిగా పుట్టినటువంటి ఒక వ్యక్తిని చూపించినటువంటి శిష్యులు, ఇది ఎవరి చేసిన పాప ఫలితం అని అడిగారు. అందుకు ప్రభు, వీడైనను వీరి కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. యోహాను 9:3. యేసుక్రీస్తు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడని వర్తమానం విన్న ప్రభువారు స్పందించింది ఏంటంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. యోహాను సువార్త 11:4. గమనించాలి ప్రియులారా, ఈ 2 సందర్భాల్లో, పుట్టిగుడ్డివారు, లాజరు సందర్భాలు, ఈ 2 సందర్భాల్లోనూ మహిమ కొరకు అని చెప్పబడుట గమనించాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకున్నది. 1 పేతురు 4:1. ఈ యొక్క ప్రస్తావన బట్టి క్రీస్తు తన శరీరమందు మన వ్యాధి బలహీనతల కొరకు శ్రమ పడినని గ్రహిస్తూ ఉన్నాం. భక్తుడైన యోబు తన నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు బాధ కలిగినటువంటి కురుపులతో శ్రమ పడ్డాడు. కొన్ని సందర్భాల్లో వ్యాధులు మనలను మనమే పరిశీలించుకున్నటకు మంచి తరుణం కావచ్చు.
అటువంటి సమయాల్లో ప్రార్థన అనంతరము వ్యాధిని యేసు నామమున గద్దించండి. సదాకాలము వ్యాధి మీ మీద ప్రభుత్వం చేయకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ కొంతకాలంగా వ్యాధితో బాధపడుతున్నావేమో, శాశ్వతకాలం వ్యాధితో బాధపడడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. స్వస్థపరిచేటువంటి దేవుడు మనకున్నాడు. ఆమేన్. వ్యాధి వలన చేదు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానంలో నా ప్రియమైనటువంటి వారలారా, మారాను అనగా చేదైనటువంటి నీ జీవితాన్ని, చేదైన నీ సమస్యను మధురమైనదిగా మార్చుకునటానికి 5 విషయాలు, 5 మెట్లు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మరి 5 మెట్లు ఎక్కించి నడిపించి అద్భుతమైన జీవితం, మధురమైన జీవితం జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.